హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. బాగున్నాను కానీ ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట. నేను వంట చేద్దామని చూస్తే గ్యాస్ అయిపోయింది. సో నేనైతే రైస్ కుక్కర్లో అయితే ఈరోజు స్పైసీ జ్యూసీ చికెన్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి చికెన్ అయితే తెచ్చేసుకున్నాము, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసేసి చెక్క, లవంగ, పట్ట, ఆకు, సాజీరా అన్నీ వేసేసి ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను. 2-3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుని ఇప్పుడు మంచిగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా వేయించుకొని, నూనెలో వేయిస్తే మాత్రం అల్లం పేస్టు ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏ కర్రీ చేసినా ఏం చేసినా కానీ ఆయిల్లో అల్లం పేస్ట్ బాగా ఫ్రై చేసుకోండి. ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు అల్లం పేస్ట్ వేగిపోయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా 2-3 కట్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేయించేసుకోవాలి. దోరగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. నేను చూసుకోలేదండి, గ్యాస్ అయిపోయింది ఎలాగా అని చూస్తుంటే రైస్ కుక్కర్ అయితే గుర్తొచ్చింది. సో ఈరోజైతే పిల్లలకి జ్యూసీ స్పైసీ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఇలా నేను ఏ రోజు చేయలేదు, ఎప్పుడు కూడా దమ్ బిర్యానీ చేస్తుంటాను. ఈరోజు చక్కగా అన్నీ వేసేసుకొని దీంట్లోనే బిర్యానీ అయితే చేస్తానండి. సో నేను ఇప్పుడు టమాటాలు కూడా ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాస్ కూడా మంచిగా వేయించుకోవాలి. కొంచెం సేపు అయితే మూత పెట్టుకుంటే టమాటా అనేది మగ్గిపోతుంది. గ్యాస్ మీద కంటే రైస్ కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వంట. గ్యాస్ మీద చాలా ప్రాసెస్ ఉంటాయి. చూసారు కదా, మగ్గిపోయింది టమాటా కూడా. ఇప్పుడు దీంట్లో నేను కొంచెము గరం మసాలా, అల్లం పేస్టు అన్నీ దీంట్లో కలుపుకొని పెట్టుకున్నాను అన్నమాట. కొంచెం పసుపు, కారం, లైట్గా కారం, పసుపు, కొంచెం పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని చికెన్ పక్కన పెట్టుకున్నాను. 1 అవర్ అయిపోతుంది. సో టమాటా వేగిన తర్వాత చికెన్ కూడా బాగా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసి చూస్తే చికెన్ కూడా కొంచెం లైట్గా మగ్గిపోయింది. చికెన్ 1 అవర్ బిఫోరే నానబెట్టుకున్నాను, అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే చికెన్లో కొంచెం మసాలా అంతా ఇంకి బిర్యానీ బాగుంటుందని. సో చికెన్ బాగా దగ్గరికి అయింది కదా, ఇప్పుడు గరం మసాలా, ధనియాల పౌడరు, తగినంత కారము రైస్ ఇందులోనే వేసేస్తున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. నేనైతే ఎక్కువే వేస్తున్నాను, దగ్గరగా 4-5 స్పూన్లు అయితే వేసాను. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తగినంత ఎందుకు వేసానంటే నేను మ్యాగ్నేట్ చేసేటప్పుడే నేను చికెన్లోని కొంచెం ఉప్పు అయితే వేసుకొని మ్యాగ్నేట్ పెట్టుకున్నాను. అందుకని చెప్పి ఇప్పుడు సరిపడగా ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే మొత్తం మసాలాలు కూడా చక్కగా ముక్కకి పట్టేసినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని, నేను ఇప్పుడు కిలో చికెన్కి ముప్పావు అంటే ½ గ్లాస్ తక్కువ అన్నమాట. కిలో చికెన్కి 1 గ్లాస్ తక్కువ చేసి ముప్పావు గ్లాస్ అంటారు మా దాంట్లోని. సో ముప్పావు గ్లాస్ రైస్ అయితే పెట్టుకున్నాను. సో ముప్పావు గ్లాస్ సరిపడగా వాటర్ కూడా మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో మనము వాటర్ కూడా కొలుచుకొని వేసుకోవాలన్నమాట. వాటర్ ఆల్రెడీ కొంచెం హీట్ అయింది. దాంట్లో ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాము. రైస్ ఒక 10 నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు నానపెట్టకండి, రైస్ అనేది బాగుండదు. చాలామంది 1 అవర్ నానపెట్టండి అంటారు. వద్దొద్దు, అసలు అలాంటి పనులు అయితే చేయకండి, బాగుండదు. ఎక్కువసేపు రైస్ బాగుంటే అసలు టేస్టే ఉండదు బిర్యానీకి. సో నేను రైస్ కూడా మొత్తం దీంట్లో వేసేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుంటే చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు మధ్యలో మనము మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే రైస్ కుక్కర్లో మనకి కింద అతుక్కుంటుందో ఏమో చూడాలి కదా. సో చూడండి, ఇలా దగ్గరికి అయితే అవుతుంది. ఆయిల్ చూసారా పైకి ఎలా వస్తుందో, మంచి జ్యూసీగా కొంచెం మసాలా కొంచెం ఎక్కువ వేసాను అనమాట. స్పైసీ జ్యూసీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నేను గ్యాస్ మీద కంటే రైస్ కుక్కర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోయింది. ఒక 20 మినిట్స్లోనే నాకు మొత్తం పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అబ్బా, ఎప్పుడు గ్యాస్ మీదేనా, ఇలా కూడా వండుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో ఇప్పటి నుంచి అప్పుడప్పుడు ఇలాగే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను.
చూసారు కదా, ముక్క కూడా బాగా ఉడికిపోయింది, రైస్ కూడా దగ్గరికి అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే కొంచెం వాటర్ అక్కడక్కడ ఉంది కాబట్టి అది కూడా మనకి దగ్గరికి అయిపోతుంది అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అసలు ఎలా వస్తుందా రైస్ కుక్కర్లో అని అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. చూసారు కదా, ముక్కలు కూడా బాగా కుక్ అయినాయి, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. సో మీరు కూడా ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే రైస్ కుక్కర్లో ట్రై చేయండి, చాలా బాగుంది. సో చూసారు కదా, జ్యూసీ స్పైసీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. సో బాయ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ప్లగ్ మార్చావు కదా.
Material automático.